5 సంవత్సరాలు పనిచేసి సినిమా నిర్మాణం పట్ల ఆసక్తితో ఫస్ట్ తెలుగు డిజిటల్ మూవీ టాస్ సినిమా ద్వారా కో ప్రొడ్యూసర్ గా తన సినీ జర్నీ స్టార్ట్ చేశారు రాధామోహన్ గారు. తర్వాత పూర్తి స్థాయిలో సినీ రంగంలోకి ప్రవేశించి 2009లో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ ని ప్రారంభించి జగపతి బాబు హీరోగా అధినేత మూవీ చేసి మొదటి సినిమాతోనే క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు రాధామోహన్ గారు. రాముడు బాణం కన్నా, అర్జునుడు పాస్పతం కన్నా, శివుడు శూలం కన్నా నా సంకల్పం గొప్పదిరా, నన్ను ఎవడు ఆపలేడు. ఆ తర్వాత యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఏమైంది ఈవేళ రవితేజతో బ్లాక్ బస్టర్ మూవీ బెంగాల్ టైగర్. నేను సపోర్ట్ తో పైకి వచ్చినోడిని కాదు, సోలోగా పైకి వచ్చిన వాడిని. మంచి సినిమా అయితే చాలు, ఏ భాషా చిత్రమైనా మన తెలుగు వారు ఆదరిస్తారనే నమ్మకంతో తమిళ్ స్టార్ సూర్య నటించిన ఎన్జీకే సినిమాను తెలుగులో డబ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. కొన్ని పొలంలో రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకి, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేనైనా నిలదీసి అడిగే హక్కు ఉంది. అలాగే పలు భాషల్లో సినిమాలు నిర్మించారు. 2018లో మలయాళంలో కళ్యాణం అనే మూవీ తీశారు. కన్నడలో నగువీన హుగళ మేళ అనే సినిమా చేశారు. ఫిబ్రవరి 9న రిలీజ్ అయింది. హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది సత్యసాయి ఆర్ట్స్. ఈ బ్యానర్ పై నిర్మించిన రుస్లాన్ అనే మూవీ ఏప్రిల్ 26న రిలీజ్ కాబోతోంది. ఇందులో లీడ్ రోల్ ఆయుష్ శర్మ. ప్రముఖ నటులు జగపతి బాబు కూడా ఇందులో ఓ కీలక పాత్ర పోషించారు. कुरान मैंने पढ़ी है, उसमें अल्लाह के बाद देश आता है और मेरा देश हिंदुस्तान है. అంతేకాదు లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీకి తెరతీసి సెన్సేషనల్ హిట్ సాధించిన ఖైదీ సినిమాను కూడా తమ సంస్థ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసి సూపర్ బ్లాస్టర్ అందుకున్నారు రాధామోహన్ గారు. 10 ఏళ్ళు లోపల ఉన్నానని మాత్రమే మీకు తెలుసు. లోపలికి వెళ్లే ముందు ఏం చేస్తామో తెలియదు కదా సార్. చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా కాన్సెప్ట్ బాగుంటే మంచి సినిమాలను ఆడియన్స్ కి అందించడంలో ముందున్నారు. పంతం టైటిల్ తో మాస్ అండ్ మ్యాచో యాక్షన్ హీరో గోపీచంద్ 25వ సినిమాని కాంప్రమైజ్ కాకుండా తీసి ప్రేక్షకుల విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు రాధామోహన్ గారు. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బంధులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కటి రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తును. ఇప్పుడు మళ్ళీ తన బ్యానర్ లో 14వ సినిమాగా హీరో గోపీచంద్ గారితో నిర్మించిన విజువల్ ట్రీట్ లాంటి భీమా లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రాధామోహన్ గారు ఇప్పటి ట్రెండును ఫాలో అవుతూ సరికొత్త ట్రెండుకు నాంది పలుకుతూ అసలు సిసలైన మల్టీ స్టారర్ మూవీస్ కు అద్దం పడుతూ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు, మనోజ్ మంచు గారు మరియు నారా రోహిత్ గారు ప్రధాన పాత్రల్లో నటించిన విజయ్ కనకమేడల గారి దర్శకత్వంలో టాలీవుడ్ లో అతి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న యాక్షన్ డ్రామా చిత్రమే భైరవం. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ నుండి టీజర్ వరకు, డైలాగ్ నుండి సాంగ్స్ వరకు అన్ని ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ భైరవ సినిమా ప్రొడ్యూసర్ గారికి అలాగే ఎంటైర్ టీమ్ కి ఈ సినిమా నుంచి మంచి బ్లాక్ బాస్టర్ ఇవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ భైరవం. ఇప్పుడే మన భైరవం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ప్రాంగణంలోకి విచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు చింతమనేని ప్రభాకర్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. దెందులూరు ఎమ్మెల్యే గారికి వెల్కమ్ చెప్పేద్దామా? థ్యాంక్ యూ సో మచ్ సార్. హార్టీ వెల్కమ్ టు యూ. భైరవం ట్రైలర్ లాంచ్కి విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ కేకే రాధామోహన్ గారు, మీ బ్యానర్లో ఇది ఇంకొక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సక్సెస్ఫుల్ మూవీగా నిలవాలి భైరవం అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ రాధామోహన్ గారు. అండ్ ఎస్, మరి భైరవం సినిమాలో 3 హీరోలతో పాటు మనకు కనిపించబోతున్నటువంటి ఇంకొక వండర్ఫుల్ యాక్టర్ని ఇప్పుడు స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాము. అజయ్ గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ఆయన మామూలుగా ఒక్క హీరోతో మనకి స్క్రీన్ పైన కనిపిస్తేనే బోల్డ్ అని పవర్ఫుల్ రోల్స్ మనకు గుర్తుండిపోయేలా చేశారు. ఈసారి మరి 3 హీరోలతో ఎలా ఉండబోతోంది ఈ క్యారెక్టర్ అనేది మనం తెలుసుకోవాలి. సో హియర్ వి హ్యావ్ అజయ్ గారు ఆన్ స్టేజ్. హార్టీ వెల్కమ్ టు యూ. సో ఎస్, మీరు ప్రేక్షకుల్ని పలకరించేస్తే. గుడ్ ఈవినింగ్ ఏలూరు. అబ్బాయి అసలు సౌండ్ సరిపోలే, ఇంకా భయంకరంగా ఉండాలి. ఏలూరుకి వచ్చాం అందరం.
వెరీ గుడ్ ఈవినింగ్. నా ఈ ఈవెంట్ ఇక్కడ జరగడం చాలా ఆనందంగా ఉంది మా యూనిట్ అందరికి కూడా. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ విషయం, ఈ సినిమాకి వస్తే మాట్లాడాలంటే ఫస్ట్ డైరెక్టర్ విషయం మాట్లాడాలి. విజయ్ నా ఫ్రెండ్, అంటే సినిమా సంబంధం లేకుండా ఫ్రెండ్స్ మేము. అసలు ఇంతకుముందు చేసిన నాంది, ఉగ్రం సినిమాలు కూడా నేను చెయ్యాలి, కానీ ఎందుకో కొన్ని కారణాల వల్ల చేయలేదు. యా, విజయ్ ఒక పెద్ద మాస్ డైరెక్టర్ రాబో